ప్రైజ్ ద లార్డ్. రత్నవర్ణుడు ధవలవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడైన యేసు స్వామికి శతకోటి వందనములు. మీకు శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సామెతల పుస్తకం 2వ అధ్యాయం 8వ వాక్య భాగం. తన భక్తుల ప్రవర్తనను కాచును. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకుచు ఆయన గుడారములో అతిథిగా ఉండాలని, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయాలని ఆశతో ఆసక్తి కలిగి యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న నా దేవుని పిల్లలారా, మనము నిత్యము భయము కలిగి సేవించుచున్న యేసయ్య మన ప్రవర్తనను కాచే దేవుడై ఉన్నాడు. అవును ప్రియులారా, మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే ప్రాచీన స్వభావం కలవారమై ఉన్నాము. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము. యేసయ్య రక్తము వలనను పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొనుట వలనను ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఆయన అడుగు జాడల్లో నడిపించబడుట వలనను మన ప్రవర్తనలో పరివర్తన కలిగినది. నిజమే, మనలో యథార్థమైన ప్రవర్తన, సత్య ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన, వాక్యానుసారమైన ప్రవర్తన, సత్ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన, ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన, వివేకముతో కూడిన ప్రవర్తన కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ప్రవర్తించుచుంటిమి. అయితే అపవాది తనకున్న సమయము కొంచెమే అని ఎరిగి మన ప్రవర్తనను పాడు చేయాలని పలు విధములుగా ప్రయత్నించుచునే ఉన్నాడు. ఎక్కడ కూడా మన ప్రవర్తన పాడు చేయబడకుండానట్లు యేసుక్రీస్తు ఎదుట పవిత్రమైన భక్తి చేయుచు నిశ్చయముగా ఆయన ఎదుట నిలిచెదము. నిశ్చయముగా ఆయన తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచే దేవుడై ఉన్నాడు. ప్రభు రాకడ పర్యంతము, మన పోకడ జరుగు పర్యంతము ఆయన కాచి మనలను ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టును. కావున నా దేవుని ప్రియులారా, మనము ఆయన ఎదుట పవిత్రమైన భక్తి గలవారమై ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకొనుచు ఆయన సన్నిధిని క్రమము తప్పని ప్రార్థనా జీవితము కలవారమై దేవుని వాక్యానుసారముగా జీవించుచు విశ్వాసము గలవారమై ఆయనతో నిబంధన చేసి అందులో నిలిచి భక్తికి తగిన వారిగా ఆయనలో మనం జీవించేదము. నిశ్చయముగా ఆయన మన ప్రవర్తనను కాపాడి రాకడలో ఆయనతో కూడా ఉండునట్లు సహాయము చేయునుగాక. ప్రార్థన. నిత్యరక్షకుడైన నా యేసునాథ, ఈ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు మీ పాదాల చెంత మేము నిలిచి ఉన్నాము. ప్రభువా, మా ప్రవర్తనను మీరు కాచే దేవుడివై ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మునుపు మేమంతా కూడా అపవిత్రమైన ప్రవర్తన కలిగి మోసకరమైన దురాశల వలన చెడిపోయే ప్రవర్తన కలిగి జీవించుచున్నాము. మీ రక్తము చేత మమ్మల్ని కడిగి మా జీవితాలను మీరు మార్చి మీ సన్నిధిలో పవిత్రమైన యథార్థమైన నీతి కలిగిన సత్య ప్రవర్తనని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీ రాకడ పర్యంతము ప్రభువా ఈ ప్రవర్తన కాపాడబడినట్లుగా మీరు కృప దయచేయండి. నీ యందు భక్తి కలిగిన వారి జీవితంలో వారి ప్రవర్తనను కాచే దేవుడు కనుక నీ యందు పవిత్రమైన భక్తి కలిగిన వారమై ప్రార్థించుచు వాక్యానుసారముగా జీవించుచు నీ వైపు చూచుచు ముందుకు సాగిపోవునట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేసి ప్రతి ఒక్కరి ప్రవర్తనను అంతం వరకు మీరే కాపాడి మీరు అక్కడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ ప్రవర్తన అంతటినీ ఆయనే కాచునుగాక. గాడ్ బ్లెస్ యూ.